తనకు ఎవరైనా నమస్కరించకపోయినా, తనకు ఎవరైనా దక్షిణ ఇచ్చినా ఇవ్వకపోయినా సాయి ఎవరిని చిన్నచూపు చూసేవారు కాదు. తనను పూజిస్తారని బాబా హర్షంతో పలకరింపపోయేవాడు కాదు. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని బాబా విషాదంలో కృంగిపోయేవాడు కాదు. నిద్రలేమి వ్యక్తి కదా. ఒకతను నిద్రలేమితో బాధపడుతుండేవాడు. అతను నిద్రకు పూనుకోగానే అతని దివంగత తండ్రి కల్లోకి వచ్చేవాడు. వచ్చి నిద్ర చెడగొట్టేవాడు. ఆ తండ్రి అతన్ని నానా రకాలుగా తిట్టి శపించేవాడు. ఒకరోజు ఒక సాయి భక్తునికి తన స్థితినంతా చెప్పాడు. నీకు సాయి యందు భక్తి శ్రద్ధలుంటే సాయి విభూతి నీకు తప్పక ఉపశాంతినిస్తుందని చెప్పారు. ఆ సాయి భక్తుడు కొంత విభూతిని ఇచ్చాడు. నిద్రించే ముందు విభూతిని నుదుట తిలకంగా పెట్టుకో. నీ దిండు కింద కూడా కాస్తంత పెట్టుకో. నీకే తెలుస్తుందని చెప్పారు. ఆ వ్యక్తి అలానే చేశారు. ఆ రాత్రి అతనికి గాఢమైన నిద్ర పట్టింది. ఆ పీడకల మచ్చుకి కూడా కనిపించలేదు. అతని స్థితి బాగుపడింది. అతనికి నిద్రలేమి దుఃఖం పూర్తిగా తొలగిపోయింది. అతనికి పీడకలు రావటం ఆగిపోయాయి. సేవస్కర్ కథ. బాలాజీ పాటిల్ నేవస్కర్ అనే సాయి భక్తుడు. అతను బాబా నిస్వార్థంగా శ్రద్ధగా సేవించేవాడు. బాబా వెళ్ళే సందుగొందులను వీధులను నేవన్కర్ ప్రతిరోజు శుభ్రంగా ఊడ్చి దాన్ని తేటగా ఉంచేవారు. లిండి చుట్టూతా కూడా పరిశుభ్రం చేసేవాడు. ఈ ఆచారం నేవన్కర్ తర్వాత రాధాకృష్ణబాయి కొనసాగించింది. అలా కాలాంతరంలో అబ్దుల్కి ఆ పనికి ముందుకు వచ్చాడు. ఈ నేవస్కర్ పాటిల్ సంసారంలో ఉంటున్న సంసారవిరక్తుడై ఉండేవాడు. పంటను కోసిన తర్వాత అతను ధాన్యాన్నంతా బాబాకు సమర్పించేవాడు. ఆ ధాన్యపు రాశిలోని బాబా అతనికి ఎంత ఇస్తే అంత మాత్రమే ఇంటికి పట్టుకు వెళ్ళేవాడు. మహారాజ్ స్నానం చేసిన తర్వాత లేదా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ప్రవహించే నీటిని నేవన్కర్ త్రాగేవాడు. అతను తాను చనిపోయేంత వరకు కూడా ఈ సాధనలు చేశాడు. అది నేవన్కర్ సాంపత్కీకరం. పంటలు సిద్ధమయ్యాయి. పంటలకు కావలసినంత అందుకే పండారు. అది నేవన్కర్ సామర్థ్య రకం. పంటలు సిద్ధమయ్యాయి. వంటలకు కావలసినంత మందికే వండారు. అయితే వడ్డన మొదలు పెట్టేసరికి వచ్చిన వారు అనుకున్న వారికన్నా మూడింతలుగా తయారయ్యారు. ఆ ఇంటి కోడలు అది చూసి ఎంతో ఆందోళన చెందింది. ఆమె తన అత్తతో ఈవేళ మన పరువు మంట కలిసేలా ఉందత్తా. ఏమవుతుందో ఏమో తెలియటం లేదంది. అత్తకు మాత్రం బాబా యందు గొప్ప నమ్మకం ఉంది. ఎందుకమ్మా చింతిస్తావు? సాయి సమర్థుడు మనకు అండగా ఉన్నాడు అని వాదించిన తర్వాతే బాబా ఆ విభూతి తీసుకొని ప్రతి వంటపాత్ర మూతపైన కొంత ఉంచింది. తర్వాత పాత్రలను వస్త్రాలతో కప్పివేసింది. నువ్వు వెళ్ళి నిశ్చింతగా వడ్డన పనిచేసి చూడు. ఈ వస్త్రాలను కొద్దిగా ప్రక్కకు జరిపి పదార్థం తీసుకో. తర్వాత మళ్ళా మొత్తం మూసేయ్. నీవు మన పరువు పోకుండా ఆ సాయే కాపాడతాడని చెప్పింది. ఆమె విశ్వాసం నమ్మకాలేదు. వచ్చిన వారందరూ కడుపు నిండా తృప్తిగా తిని వెళ్ళారు. అయితే పాత్రలో మాత్రం వండిన పదార్థాలు అలాగే నిండుగా ఉండిపోయాయి. పాము రూపంలో సాయి. ఒకసారి నేవన్కర్ ఇంట్లో ఒక రాత్రి వేళ గోశాలలోకి ఒక విషసర్పం హఠాత్తుగా వచ్చింది. దాన్ని చూడగానే అందరూ స్తంభీభూతులయ్యారు. నేవన్కర్ మాత్రం అది పాము కాదు, పాము రూపంలోని సాయియే ప్రత్యక్షమయ్యాడు భావించాడు. అతను దానికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ పాము కోసం పాలు తెచ్చారు. అతను ఆ పాముతో బాబా ఎందుకలా బుస్బుస్మని అరుస్తున్నావు? నువ్వు మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నావా? ఈ పాలు త్రాగు అన్నాడు నేవన్కర్. ఆ పాము తృప్తితీరా పాలు త్రాగిన తర్వాత చెప్పా పెట్టకుండా అదృశ్యమైపోయింది. నేవన్కర్ బాబాకు నచ్చిన భక్తుడు. హేమడ్ తన శిరస్సును బాబా పాదాల్లో పెడుతున్నాడు. తన మనస్సును హృదయాన్ని అర్పిస్తున్నాడు. స్వశ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమడ్ పంతు విరచితం అన్న పేరుగల 35వ అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం. జై సాయిరామ.